హ్యాపీ మార్నింగ్. అపర్ణ పేరెంటింగ్ కోచ్గా లాస్ట్ వీడియోలో మనము హాబీస్ని పాజిటివ్ యాటిట్యూడ్తో ఆలోచించినప్పుడు అవి మనకి ఒక్కొక్క హాబీ ఒక్కొక్క సెట్ ఆఫ్ స్కిల్స్ లాగా కనిపిస్తుంది అనే విషయం గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఒక సందర్భం తీసుకుందామండి. ఆ సందర్భం ఏంటి అంటే మన ప్లాట్ రేట్స్, అంటే మన భూమి యొక్క ధరలు ఊర్లలో ఎలా ఉంటాయి, ఊర్లలో ఏ రేట్ ఉంటుంది, హైదరాబాద్లో అయితే ఏ రేట్ ఉంటాయి, ఢిల్లీ కానీ బాంబే కానీ అక్కడ ఏ రేట్ ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఊర్లలో రేటు సపోజ్ మనము ఎంత లేదనుకున్న గజము ఒక 20,000 ఎంతో ఉంటుంది. 5,000 నుంచి 20,000 వరకు ఊర్లలో రేటు ఉంటుంది గజం. అదే హైదరాబాద్కి వచ్చే వరకు ఒక్కో గజము ఇప్పుడు దాదాపు 1,50,000 2 లక్షల నుంచి రేటు ఉంది. అంటే ఊర్లో కంటే హైదరాబాద్లో ప్లాట్ రేట్ అనేది ఎక్కువ ఉంది. గజం స్థలం యొక్క రేటు హైదరాబాద్లో ఎక్కువ ఉంది. అదే బాంబే ఢిల్లీలో తీసుకుంటే భూమి లక్షల్లో కాకుండా కోట్లల్లో ఉంటుందండి. అంటే ఒక గజం అనేది బాంబేలో అయితే దగ్గర 20 లక్షలు అలా పలుకుతుంది ఒక గజం. అంటే భూమి ఎక్కడుంది అనే దాన్ని బట్టి దాని విలువ అనేది మారుతుంది. ఇది మనకు అర్థమైంది కదా. అలాగే మనము ఒక ట్యాప్ తీసుకుందాం. ట్యాప్ ఒకటి తెలంగాణలో ఉంది, ఒకటి రాజస్థాన్లో ఉంది. ట్యాప్ విలువ ఎక్కడ ఉంటుందండి ఎక్కువ మనకు? తెలంగాణ. ఎందుకంటే తెలంగాణలో నీళ్ళు వస్తాయి. రాజస్థాన్ ఎడారుల్లో నీళ్ళు వస్తాయా? రావు. అంటే ట్యాప్ ఎక్కడుందనే దాన్ని బట్టి దాని విలువ అనేది పెరుగుతుంది. ఎడారిలో ఉండేది, అడవిలో ఉండేది, సిటీలలో ఉండేది, ట్యాప్కి అది డిఫరెన్స్ అనమాట. ఇక్కడైతే నీళ్ళు వస్తాయి, అక్కడైతే నీళ్లు రావు. కాబట్టి నీళ్లు రానప్పుడు ట్యాప్కి విలువ లేదు, నీళ్ళు వచ్చే ట్యాప్కే విలువ ఉంటుంది. అలాగే ఇంకో సందర్భం తీసుకుందాం. డ్రైవర్. సపోజ్ ఒక హై క్లాస్ ఆయన దగ్గర ఒక డ్రైవర్ ఉన్నాడు. ఆయనకి ఎంత ఉంటుందండి శాలరీ? మామూలుగా ఒక కారు ఉండి కారుకి డ్రైవర్ పెట్టుకునే స్తోమత ఉన్న వాళ్ళైతే నమారమిగా ఎంత ఇస్తారు వాళ్ళకి? ఒక 10,000 నుంచి 15,000 వరకు జీతం వస్తుంది. కానీ అదే అంబానీ దగ్గర కార్ డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, అంబానీ కార్కి డ్రైవర్ ఉన్నాడు, ఆయనకు జీతం ఎంత? 3 లక్షలు. అంబానీ కార్ డ్రైవర్ జీతం 3 లక్షలు. ఎందుకు? అంబానీ కార్ డ్రైవర్ ఏమన్నా ఆకాశంలో నడిపిస్తాడా కార్ని? లేదా పెట్రోల్ లేకుండా కార్ నడిపిస్తాడా? కాదు. అంబానీ దగ్గర ఆయన డ్రైవర్ అయినందుకు ఆయన జీతం 3 లక్షలు. మన దగ్గర అంటే మన మిడిల్ క్లాస్ అని కాదు, ఒక హై క్లాస్, ఒక కారు ఉండి స్తోమత డ్రైవర్ని పెట్టుకునే స్తోమత ఉన్న వాళ్ళ దగ్గర 10 నుంచి 15,000 మధ్యలో ఉంటుంది. అంటే విలువ ఎక్కడ మారుతుంది? ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆ డ్రైవర్ అని ఆయన ఎక్కడున్నాడు అనే దాన్ని బట్టి ఆయన విలువ మారుతుంది. అంబానీ దగ్గర ఉన్నందుకు 3 లక్షలు, ఇంకొకరి దగ్గర ఉన్నందుకు 15,000 అలా జీతం వస్తుంది. ఇది మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నామంటే అండి, మనం యూజ్ చేసే టాలెంట్ని మనము ఎప్పుడు ఎక్కడ ఎవరి వద్ద యూజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన టాలెంట్ యొక్క విలువ పెరుగుతుంది. పిల్లల టాలెంట్ అనేది ఎక్కడ ఉపయోగిస్తున్నాము, ఏ కంపెనీలో ఉపయోగిస్తున్నాము, లేదా ఎవరి దగ్గర మనం పని చేస్తున్నాము అనే దాన్ని బట్టి మన టాలెంట్ యొక్క విలువ చేంజ్ అవుతూ ఉంటుంది. మన టాలెంట్ని అందుకే కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ వాళ్ళ దగ్గర యూజ్ చేసినప్పుడు మన టాలెంట్ విలువ కరెక్ట్గా మనకి వస్తుంది, తెలుస్తుంది. ఎందుకంటే 2000 జనరేషన్లో ఉన్నప్పుడు, 2000లో ఉన్నప్పుడు, మనం యంగ్ ఉన్నప్పుడు మొబైల్ కొంటే ఎక్కువ అండి. అబ్బా మొబైల్ కొన్నవారా నువ్వు అంటారు. అదే ఒక కార్ మెయింటైన్ చేస్తే అబ్బా కారు కొన్నాడు వీడు అంటారు. ఎంబీబీఎస్ చేస్తే అబ్బా ఎంబీబీఎస్ చేసిండు, డిగ్రీ అయింది, డిగ్రీ కంప్లీట్ చేసిండు అని అప్పుడు మనని మెచ్చుకునేవాళ్ళం 2000లో. కానీ ఇప్పుడు 2030 2040లో మనం డిగ్రీ చేసినామంటే ఏం డిగ్రీ చేసినవరా, ఏ కాలేజీకి ఏం చేసినవరా అని అనుకో. ఎంబీబీఎస్ చేస్తే ఎక్కడికేం చేసినావు, ఏ కాలేజీకి ఏం చేసినావు. ఎంబీబీఎస్ అనేది ఇప్పుడు మామూలు అయిపోయింది. ఎంబీబీఎస్ ఎక్కడికేం చేసినావు, ఏ కాలేజ్కి ఏం చేసినావు, ఏం స్పెషలైజ్ చేసినావు అని అడుగుతున్నాను. అదే ఒక మొబైల్ కొన్నాం అనుకోండి, అప్పుడేమో మొబైల్ కొన్నాం అనుకున్నాం. ఇప్పుడు ఏ కంపెనీ, శాంసంగా, ఐఫోనా అని అడుగుతున్నాం. అలాగే ఒక కారు కొంటే ఇప్పుడు కారు ఏది, ఏ కంపెనీ కారు కొన్నావు నువ్వు అనే స్టేజ్కి వచ్చినాం. అంటే మన ఆలోచన విధానం అనేది ఆ రకంగా మారిపోయింది. జనరేషన్ టు జనరేషన్ చేంజ్ అయిపోయింది. అందుకని
మనం ఎక్కడ ఉన్నాము, ఎక్కడ మన టాలెంట్ను ఉపయోగిస్తున్నాము అనేది చాలా ముఖ్యమైపోయింది వాళ్ళు. సో టాలెంట్ని, పిల్లల టాలెంట్ని కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ వాళ్ళ దగ్గర మనం వాళ్ళని అపాయింట్ చేసినప్పుడు వాళ్ళ టాలెంట్ విలువ అనేది ఆటోమేటిక్గా మంచిగా వస్తుంది. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.